ఫిబ్రవరి 24, 2024 శనివారం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:20 తిథి శుక్లపక్ష పౌర్ణమి సాయంత్రం 6 గంటల వరకు. నక్షత్రము మఖ రాత్రి 10:20 వరకు. దుర్ముహూర్తము ఉదయం 6:29 నుండి ఉదయం 8:03 వరకు. వర్జ్యం ఉదయం 8:53 నుండి ఉదయం 10:40 వరకు. అమృతకాలం రాత్రి 7:39 నుండి రాత్రి 9:27 వరకు. రాహుకాలం ఉదయం 9:33 నుండి ఉదయం 11:01 వరకు. గుళిక కాలం ఉదయం 6:38 నుండి ఉదయం 8:05 వరకు. యమగండం మధ్యాహ్నం 1:57 నుండి మధ్యాహ్నం 3:25 వరకు. మేష రాశి ఫలాలు. అవాంఛనీయ ఆలోచనలు వచ్చి మిమ్మల్ని కలత పెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న మనసు దయ్యాల నిలయం కదా. మీరు వస్తువును కొనుగోలు చేయవచ్చును, అవి భవిష్యత్తులో విలువ పెరగవచ్చును. మీరు పనిచేసే చోట బాగా అలసిపోవడం వలన కుటుంబ సభ్యుల అవసరాలు కావలసినవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు. మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి, లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేయవచ్చును. ఈ రోజు కూడా మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు, కానీ సాయంత్రము మీరు సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఏదోటి చేస్తారు. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు. మీరు మీ కుటుంబంతో కలిసి షాపింగ్కి వెళ్లే అవకాశం ఉన్నది, తరువాత మీరు అలసిపోయినట్టు భావిస్తారు. వృషభ రాశి ఫలాలు. మీ అభిమాన కళ నెరవేరుతుంది, కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయ్యే ఎగ్జైట్మెంట్ ని అదుపులో ఉంచుకోండి, ఎందుకంటే మరి అతి సంతోషం కూడా సమస్యలకు దారితీయవచ్చును. ఈ రోజు ఎవరికి అప్పు ఇవ్వకండి, ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకుని ఇవ్వండి. అనవసరంగా ఇతరులలో తప్పులను వెతకడం వలన బంధువుల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది కాలాన్ని వృధా చేయడమేనని గుర్తించాలి. దీనివలన మీరు ఏమీ పొందలేరు. ఈ అలవాటును మార్చుకోవడం మంచిది. రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా మరియు విపరీతమైన ఎగ్జైటింగ్ గా ఉంటుంది. మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయము గడపమని కోరతారు, కానీ సమయము చాలా విలువైనది కనుక మీరు వారి కోర్కెలను తీర్చలేరు. ఇది మిమ్ములను వారిని కూడా విచారపరుస్తుంది. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి. నక్షత్రాలు తెలుపునది ఏమనగా మీరు ఈ రోజు సమయము మొత్తము టీవీ చూడటానికి వినియోగిస్తారు. మిథున రాశి ఫలాలు. చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసినట్లు కొంత విచారం, అసంతోషం అవసరం. అప్పుడే మీరు అసలైన సంతోషపు రుచిని ఆస్వాదించగలరు. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయుట కొరకు హితబోధ చేస్తారు. మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి, లేనిచో భవిష్యత్తులో మీరనేక సమస్యలను ఎదుర్కొంటారు. మీకు కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోతగిన సమయం దొరుకుతుంది. క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్న వాటిని గురించిన ఎరుకతో ఉండటమే. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు. వైవాహిక జీవితం విషయంలో చాలా విషయాలు ఈ రోజు మీకు చాలా అద్భుతంగా తోస్తాయి. మీరు మీ తమ్ముడితో కలిసి బయటకు వెళ్లి ఆనందంగా గడుపుతారు. ఇది మీ యొక్క సంబంధాన్ని మరింత దృఢపరుస్తుంది. కర్కాటక రాశి ఫలాలు. అతి విచారం, ఒత్తిడి రక్తపోటుకి కారణం కావచ్చును. మీ దగ్గర తగినంత ధనము లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుండి పొదుపు ఎలా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలనే దాని మీద సలహాను తీసుకోండి. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి, అది మీ ప్రశాంతతను హరించివేస్తుంది. ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు. మీరు ఈ రోజు మీ యొక్క సంతానముకు సమయం యొక్క విలువ గురించి మరియు దానినెలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాను ఇస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్ ది ఒకటి కొనిస్తారు. పాటలు పాడటం, నృత్యం మిమ్ములను అనేక ఒత్తిడుల నుండి దూరం చేస్తుంది, మరియు మీరు దీనిని ఆచరణలో పెట్టండి. సింహరాశి ఫలాలు. నిరంతరం సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడంలతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా స్వంతమవుతుంది. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. కుటుంబంతో సామాజిక గెట్ టుగెదర్ ప్రతి ఒక్కరిని మంచి మూడ్లో ఉంచుతుంది. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. వ్యక్తిగత సమయము ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఈ రోజు మీకు చాలా ఫ్రీ సమయము దొరుకుతుంది. మీరు ఆడుకోవడానికి లేక జిమ్కు వెళతారు. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు.
కుటుంబ సభ్యుడితో కొంత టీఫ్ తర్వాత ఇంట్లో కొంత అసమ్మతి ఏర్పడుతుంది. కానీ మీరు మీరే శాంతింపజేయడానికి మరియు ఓపికగా ఉండటానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాలను ఎత్తివేయవచ్చు. కన్యా రాశి ఫలాలు. మీలో ప్రకృతి చెప్పుకోతగినంత విశ్వాసాన్ని, తెలివిని నింపింది కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మాకు నమ్మకము. మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. ఈరోజు మీ స్వీట్ హార్ట్ కి భావోద్వేగపూరితమైన విషయాలు, మషీ థింగ్స్ చెప్పకండి. ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును, అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడటం వలన సమయమును వృధా చేస్తున్నామో అనే భావనలో ఉంటారు. మీ తాలూకు ఈ రోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని పడటం వల్ల డిస్టర్బ్ కావచ్చు. కానీ అది మంచికే జరిగిందని చివరికి మీరు గ్రహిస్తారు. ఎటువంటి ఆలోచనలు లేకుండా పనిని ప్రారంభించండి. పని మీద దృష్టి పెట్టండి, శ్రద్ధగా చేయండి. తులా రాశి ఫలాలు. మీ కుటుంబంతో సమయం గడుపుతూ అందరికీ దూరంగా ఉన్నట్లు ఒంటరినన్న భావనను వదిలిపెట్టండి. క్రొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూర్చవచ్చును. టెన్షన్ నెల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. ఈ రోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది, అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వాగ్వివాదానికి దిగుతారు. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయము దొరుకుతుంది మరియు వారి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మీరు ఈ రోజు ఆత్మికత వైపు అడుగులు వేస్తారు. ఫలితముగా మీరు ఆధ్యాత్మిక గురువులని కలుసుకుంటారు. వృశ్చిక రాశి ఫలాలు. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. మీ సహాయం అవసరమైన స్నేహితుల ఇళ్లకి వెళ్ళండి. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. ఈ రోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగము చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది. మీ యొక్క ఇబ్బందికర రోజులు ముగింపు దశకు చేరుకునేసరికి మీరు మీ జీవితానికి సరైన మార్గము ఇవ్వండి. ధనుస్సు రాశి ఫలాలు. ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు. ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు. వీరి యొక్క అదృష్టము మీరు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు. మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది. ఒకవేళ మీరు చెల్లు చేయదలుచుకున్నా కూడా అది హుందాగా ఉండాలి. జాగ్రత్త, మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి. ఈ ఒంటరిలోకల్లో నన్నొంటరిగా వదిలేయవద్దు. ఏ పరిస్థితుల వలన కూడా మీరు సమయాన్ని వృధా చేయకండి. సమయము చాలా విలువైనది అని మర్చిపోకండి. ఒకసారి పోతే మళ్లీ తిరిగి రాదు. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. మీ భవిష్యత్తు ప్రణాళికకు మంచి సమయము, కానీ గాలిలో మేడలు కట్టడము కన్నా ఆచరణలో పెట్టండి. మకర రాశి ఫలాలు. గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈ రోజు ప్రయోజనాలు పొందుతారు. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. వాస్తవాలతో ఎదుర్కోరాలితే మీ బంధువులని వదులుకోవలసై వస్తుంది. మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని మెమ్మగారి అవసరాల కొరకు వినియోగించుకోవాలి అనుకుంటారు, కానీ కొన్ని అత్యవసర విషయాలు రావటం వలన మీరు సమయము కేటాయించలేరు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ రోజు పరిస్థితిలో మీరు మీ జీవిత భాగస్వామో గాయపడవచ్చు. కాబట్టి కాస్త మృదువుగా ప్రవర్తించుకోండి. ఉపయోగకరమైన అంతర్జాల వీక్షణము చేయటం వలన మీకు మంచిగా అర్థం చేసుకోవడం, లోతుగా విశ్లేషించడం తెలుస్తుంది. కుంభరాశి ఫలాలు. ఈ రోజు మీరు చేపట్టిన చారిటీ పనులు మానసిక ప్రశాంతతను, హాయిని కలిగిస్తాయి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు. చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగల వారికి దూరంగా ఉండండి. ఈ రోజు మీరు డేట్కి వెళ్లేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానియకండి. అనవసర పనుల వలన ఈ రోజు మీ సమయమో వృధా అవుతుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమన్నా ప్లాన్ చేయండి. ఈ రోజు మీకు ఆధ్యాత్మికతతో కూడుకునుంటుంది. అంటే దేవస్థానాలు దర్శించడం, దాన ధర్మాలు చేయటము, ధ్యానము చేయటానికి ప్రయత్నిస్తారు. మీన రాశి ఫలాలు. విపరీతమైన పని మిమ్మల్ని కోపిష్టిగా తయారు చేస్తుంది. అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి, లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు.
సామాజిక ఫంక్షన్లు పార్టీలకు హాజరైతే మీ స్నేహవర్గం పరిచయస్తులు పరిధిని పెంచుకుంటారు. మీ రొమాంటిక్ సంబంధం ఈ రోజు సఫర్ అవుతుంది. మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు, కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలుపరచడంలో విఫలము చెందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. బయట వారితో మీ యొక్క పూర్తి సమయము గడిపిన తరువాత సాయంత్రం మీ యొక్క జీవిత భాగస్వామితో గడుపుతారు.